వెల్కమ్ టు మీనేస్తం అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. నిషా శ్రీమంతంలో ప్రేమ్ అండ్ మినిస్టర్ మధ్య చాలా పెద్ద మాటల యుద్ధమే నడుస్తుంది. మినిస్టర్ తన కూతురికి ఎక్కడ ప్రేమ్ అన్యాయం చేస్తున్నాడా అని చెప్పి నిలదీస్తూ, రేయ్ నీ సంగతి ఎలా చూడాలో, నీ ఫ్యామిలీని ఏం చేయాలో నాకు బాగా తెలుసు. నేను వేసే ప్లాన్ని మీ ఊహకు కూడా అందదు. ఇప్పుడు ఇప్పుడు ఈ మినిస్టర్ అంటే ఏంటో నువ్వు చూస్తావు అని అంటారు ఆ మినిస్టర్. ముందు వెళ్ళి నీ అల్లుడెవరో కనుక్కో, తర్వాత వచ్చి నాతో మాట్లాడు, వెలో అని చెప్పి ప్రేమ్ కూడా ఆయన్ని బయటికి పంపించేస్తారు. ఇంకా హర్షవర్ధన్ ప్రేమ్ దగ్గరికి వచ్చి, ఎందుకు ప్రేమ్, ఎందుకురా ఇలా ఆవేశంగా ఉన్నావు, నిన్ను ఎప్పుడు ఇలా చూడలేదురా అని అంటారు. నాన్న, ఒకటి మాత్రం నిజం, నేను ఎలాంటి తప్పు చేయలేదని నమ్ముతున్నాను, నేను నిజం చెప్తున్నాను, వాళ్ళ అబద్ధాలు ఆడితే నన్నేం చేయమంటారు అని చెప్పి అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతాడు ప్రేమ్. రమాదేవి వైపు కోపంగా చూస్తూ హర్షవర్ధన్ కూడా రూమ్లోకి వెళ్ళిపోతారు. రమాదేవి మాత్రం చాలా బాధపడుతూ, అయినా ఏం జరుగుతుంది, అసలు ఏంటిదంతా, ఏదో మంచి సంబంధం తెద్దామని అనుకుంటే వీడేమో ఇలా చేశాడు, ఈ గొడవ ఎన్ని మలుపులు తిరుగుతుందో, ఏమవుతుందో ఏమీ అర్థం కావటం లేదని ఇంకా అలా ఆలోచనలో పడుతుంది రమాదేవి. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. రోజా అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తుంది. ఈ గొడవ వల్ల ప్రేమ్ నా గురించి మర్చిపోయాడు, ఇప్పుడు కాస్త మైండ్ అంతా ప్రశాంతంగా ఉంది. అమ్మయ్య, లేకపోతే ప్రేమ్ ఖచ్చితంగా నా గురించి అందరికీ చెప్పేసేవాడు అని చెప్పి ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటే కరెక్ట్గా ప్రేమ్ రోజా దగ్గరికి వస్తారు. ఒక్కసారిగా రోజా షాక్లో ఉండిపోతుంది. అప్పప్ప ప్రేమ్ అని అంటుంది, ఏంటి వదిన గారు, నేను మీ గురించి మర్చిపోయానని అనుకుంటున్నారా, లేకపోతే మిమ్మల్ని వదిలిపెడతాననుకుంటున్నారా? చూడండి వదిన గారు, నేను మీ గురించి నిజం చెప్పేవాడిని, కానీ చామ్ వచ్చి నా దగ్గర మాట తీసుకుంది. రోజామ్మ గురించి చెప్పే సమయం ఇది కాదు బాబు అని నన్ను ఆపింది. లేకపోతే మీ గురించి నేను బయట పెట్టేది కరెక్ట్గా జరిగేది. ఒకటి నాకు అర్థం కావటం లేదు, మీరు ఎంతలా తనపై క్రూరత్వాన్ని చూపిస్తున్నా చామ్ మాత్రం మిమ్మల్ని ఇల్లు దాటి బయటికి పంపించకూడదని అనుకుంటుంది. చాంపై మీరెంత క్రూరంగా ఉన్నా చామ్ ప్రాణాలు పోకూడదని మాత్రం మీరు ఆలోచిస్తారు. మీ ఇద్దరికీ ముందే పరిచయం ఉందా వదిన గారు అని అడుగుతాడు ప్రేమ్. ఒక్కసారిగా రోజా షాక్లో ఉండిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు ప్రేమ్, అదెవరో నాకు తెలీదు, ఇప్పటివరకు ఇంటికి వచ్చాక తప్ప దాని మొహం కూడా నేను చూడలేదు అని అంటుంది రోజా. కదా, అది చామంటే. మీ ముక్కు మొహం తెలియకపోయినా మీ సంతోషం కోసం, ఈ ఇంటి కోడలుగా మీరు ఉండడం కోసం తను ఎంతలా ఆలోచిస్తుందో అర్థం చేసుకోండి. ఇప్పటికైనా చామ్ లాంటి ఒక నిష్కల్మషమైన స్వచ్ఛమైన మనసుని బాధ పెట్టకండి, గుర్తుపెట్టుకోండి అని చెప్పి చామ్ ప్రేమ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అమ్మో, బ్రతికిపోయాను, నిజంగా ప్రేమ్ ఎక్కడ మేమిద్దరం అక్కా చెల్లెళ్ళమని కనిపెట్టేస్తాడని చాలా టెన్షన్ పడ్డానని చెప్పి రోజా ఊపిరి పీల్చుకుంటుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. చామంతి టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ ఉంటే లాన్లోకి ప్రేమ్ వస్తాడు. వచ్చి, చామ్ ఏమైంది ఇంత టెన్షన్గా ఉన్నావు అని అడుగుతారు. బాబు, ఇవాళ లా ఎగ్జామ్స్ రిజల్ట్స్ బాబు, నాకు చాలా టెన్షన్గా ఉంది బాబు అని అంటారు. చామ్, టెన్షన్ పడద్దు, నువ్వు ఎగ్జామ్ బాగా రాసావు కదా, అలాంటప్పుడు టెన్షన్ ఎందుకు చెప్పు. చూడు, కావాలంటే నువ్వు రిజల్ట్స్ ప్రశాంతంగా చెక్ చేసుకొని చూడు, ఖచ్చితంగా పాస్ అవుతావు అని అంటారు. పాపం చామ్ భయంగా అలా ఇంకా రిజల్ట్స్ ఓపెన్ చేసి చూడగానే చామంతి పాస్ అయిపోతుంది. సో ఇంకా ఎంతో హ్యాపీగా, చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది చామంతి. బాబు, నేను ఎగ్జామ్ పాస్ అయ్యాను బాబు అని చెప్పి ప్రేమ్ని గిరగిరా తిప్పుతూ ఉంటుంది చామంతి. ప్రేమ్ కూడా చామ్ హ్యాపీనెస్ చూసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా ఇంకా ప్రేమ్ని అనుకోకుండా హక్ చేసుకుంటుంది అనమాట చామంతి తన హ్యాపీనెస్లో. ఇంకా ప్రేమ్ ఏమో కొంచెం నువ్వు కిస్ కూడా ఇవ్వచ్చు కదా అనేసరికి ఇంకా అలా బుగ్గపై కిస్ చేస్తుంది చామంతి. ఒక్కసారిగా తను రియలైజ్ అవుతుంది చామంతి. ఇంకా వెంటనే ప్రేమ్ వైపు చూస్తూ ఉంటుంది చామంతి. ప్రేమేమో చామ్ అననేలోపు, బాబు నాకు పనుంది అని చెప్పి అక్కడి నుండి పారిపోతుంది చామంతి. నువ్వెక్కడికి వెళ్ళినా నువ్వు నా భార్యవే చామ్ అని మనసులో అనుకుంటూ ఇంకా అలా అక్కడి వెళ్ళిపోతూ ఉంటాడు ప్రేమ్. కరెక్ట్గా అప్పుడే ప్రేమ్కి ప్రిన్సిపల్ సార్ దగ్గర నుండి కాల్ వస్తుంది, కాలేజ్ ప్రిన్సిపల్ దగ్గర నుండి. హలో సార్ అని అంటారు. ప్రేమ్, ఇది మనకి గుడ్ న్యూస్. స్టేట్లో ఎంతోమంది లా ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు, కానీ మన కాలేజ్లో చదివిన మన చామంతి స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ అయింది. లాలో ది హయ్యెస్ట్ మార్క్స్ని స్కోర్ చేసి తను ఈ ఇయర్ లా ఎగ్జామ్స్లో
టాపర్గా సెలెక్ట్ అయింది అని చెప్పేసరికి ఇంకా ప్రేమ్ అయితే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు. అమ్మా, నాన్న, అన్నయ్య, అందరూ రండి, చందు రా అని చెప్పి అందరినీ హాల్లోకి పిలిపిస్తారు. ఏమైందిరా ప్రేమ్ అని అడుగుతారు. ఒక నిమిషం నాన్న, ఇప్పుడే ఫోన్ స్పీకర్లో పెడతాను అని చెప్పి ఇంక ప్రేమ్ ఫోన్ స్పీకర్ ఆన్ చేస్తాడు. ఆన్ చేసి ప్రిన్సిపల్ సార్ ఒకసారి మళ్ళీ చెప్పండి అని అంటారు. మన చామంతి లా ఎగ్జామ్స్లో ద హయ్యెస్ట్ మార్క్స్ స్కోర్ చేసి స్టేట్ టాపర్గా నిలిచింది. తనకి సన్మానం చేయాలని కూడా అందరూ కోరుకుంటున్నారు. కాబట్టి ఇవాళ తనకి ఈవినింగ్ స్టేట్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ ద్వారా తనకి సన్మానం జరుగుతుంది అని చెప్పేసరికి పాపం చామంతి ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా అలా ప్రేమ్ చామంతి వైపు చూస్తూ ఉంటాడు. రమాదేవి చాలా జెలస్గా ఫీల్ అవుతుంటే నిషా కూడా జెలస్గా ఫీల్ అవుతుంది, రోజా కూడా జెలస్గా ఫీల్ అవుతుంది. బట్ చంద్రిక మాత్రం ఇది నిజంగా చాలా అంటే చాలా శుభవార్త, ఇప్పుడే నేను చామంతి కోసం స్వీట్ చేసి తీసుకొస్తానని చెప్పి ఇంకా ఎంతో హ్యాపీగా అంటూ ఉంటే హర్షవర్ధన్, స్వీట్ సరిపోదు, ఇవాళ చామంతికి ఇష్టమైన వంటలు చేయి చంద్రిక. ఏంటి రమా, ఏమంటావు అని అంటారు. అబ్బో ఏంటి ఇప్పుడు ఏంటంటే గొప్ప, అది లాయర్ అవ్వచ్చు, దానికి స్టేట్ ఫస్ట్ రావచ్చు, కానీ అది ఎప్పటికీ ఇంటికి పని మనిషే అని అంటుంది రమాదేవి కోపంగా చూస్తూ. పాపం చామంతి ఏమనకుండా తలదించుకుంటుంది. రమా, నీకు ఒక విషయం అర్థం కావటం లేదు. ఇప్పుడు చామంతి కేవలం ఈ ఇంట్లో పనిపిల్ల మాత్రమే కాదు రమా, తను ఈ ఇంటికి అయినా లాయర్. తను ఈ ఇంట్లో పని మానేసి హ్యాపీగా తన లా ప్రొఫెషన్ని చూసుకుంటే తను ఈ ఇంట్లో పని చేయాల్సిన అవసరం కూడా లేదు రమా అని అనేసరికి, అయ్యగారు అలా అనకండి, ఈ ఇల్లే నా ప్రపంచం, ఈ ఇల్లే నా సర్వస్వం, ఈ ఇంట్లోనే నేను ఉండిపోతాను బాబు అని అంటారు. ఏమ్మా చామంతి అలా అంటున్నావేంటి, ఎప్పటికైనా నువ్వు మంచి పేరు ప్రఖ్యాతలు సాధించాలనే కదా మీ నాన్న రామచంద్రయ్య కూడా అనుకుంది, అలాంటప్పుడు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు, ఎప్పటికైనా ఇంటి నుండి వెళ్ళాల్సిందానివే కదమ్మా అని అంటారు. పాపం ప్రేమేమో, లేదు నాన్న, తను ఎప్పటికీ ఇంటి నుండి బయటికి వెళ్ళదు, ఎందుకంటే తను ఈ ఇంటి చిన్న కోడలు కాబట్టి అని ప్రేమ్ మనసులో అనుకుంటూ ఉంటాడు. సరేమ్మా, నీ అభిమానం చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. సరే చంద్రిక, ఇవాళ ఏ పనులు చామంతికి చెప్పొద్దు. రమా, వినపడుతుందనే అనుకుంటున్నాను, కావాలని చామంతికి పనులు ఆ పనులు ఈ పనులు చెప్పకండి. ఇవాళంతా నేను ఇంట్లోనే ఉంటాను, మిమ్మల్ని గమనిస్తూనే ఉంటాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు హర్షవర్ధన్. ఇంకా చిట్టి వచ్చి కంగ్రాచులేషన్స్ చామ్, అనుకున్నది సాధించావు అని అంటారు. థ్యాంక్ యూ చిట్టి అని అంటుంది హ్యాపీగా చామంతి. ఇంకా అలా ప్రేమ్ అయితే, చామ్ ఇవాళ నువ్వు సన్మానానికి వెళ్ళాలి కాబట్టి మంచి శారీ కట్టుకోవాలి, అందుకే రా చామ్ షాపింగ్కి వెళ్దామని అంటారు. బాబు ఇప్పుడు నేను షాపింగ్కి ఏమీ రాను అని అంటుంది. సరే, నాకు నచ్చిన శారీని సెలెక్ట్ చేసి నీకోసం తీసుకొస్తాను, నువ్వు అదే కట్టుకోవాలి, ఓకేనా అని అంటాడు ప్రేమ్. ఓకే బాబు అని పాపం మురిసిపోతూ ఉంటుంది చామంతి. ఇది ఇలా ఉండగా మనకి సెంట్రల్ జైల్ని చూపిస్తూ ఉంటారు. రామచంద్రయ్య ఏమో అక్కడ వర్క్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడే తన కొలీగ్ ఖైదీలు, వాళ్ళని ఏమంటారో నాకు తెలీదు, అంటే పక్కన ఖైదీలు వాళ్ళందరూ వచ్చి, ఏ రామచంద్రయ్య పేపర్ చూసావా అని చెప్పి అడుగుతారు. ఇంక వెంటనే రామచంద్రయ్య, లేదు ఏమైందని అంటారు. ఇదిగో తను నీ బిడ్డ చామంతినే కదా అని పేపర్లో చామంతిని చూపిస్తారు. చామంతి లా ఎగ్జామ్స్లో టాప్ స్కోర్ చేసి స్టేట్ ఫస్ట్ రావడంతో రామచంద్రయ్య ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. అవును అవును, నా బిడ్డ చామంతినే, నా బిడ్డ స్టేట్ రాష్ట్రంలోనే ఎక్కువ మార్కులు సాధించిందా అని పాపం రామచంద్రయ్య ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకప్పుడే చామంతి ఏమో జైలర్కి పర్మిషన్ తీసుకొని ఒకసారి కాల్ చేస్తుందన్నమాట రామచంద్రయ్యకి. నాన్న, నీకు ఒక విషయం చెప్పాలి అని అంటుంది. అక్కర్లే బిడ్డ, పేపర్లో వచ్చింది, ఇప్పుడే చూశాను, నాకు చాలా సంతోషంగా ఉంది బిడ్డ అని అంటారు. నాన్న, నిజంగా ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది నాన్న, ఎప్పుడు ఇంత గర్వంగా నేను ఫీల్ అవ్వలేదు, కానీ ఈరోజు ఫీల్ అవుతున్నాను. త్వరలోనే నువ్వు అన్యాయంగా సంఖ్యల వెనుక దాక్కున్న నీ బానిసత్వాన్ని నేను తొలగిస్తాను నాన్న. నీపై నింద వేసిన వారే, నిన్ను చూసి దోషి అన్నవారే నిర్దోషి అని అంటూ నీ మంచితనాన్ని, నీ లాయల్టీని అర్థం చేసుకునేలా నేను ఖచ్చితంగా చేస్తాను అని పాపం చామంతి మాటిస్తుంది. నాన్న, ఇవాళ సన్మానం ఉంది, రేపు ఖచ్చితంగా నీ దగ్గరికి వస్తాను,
నిన్ను కలుస్తాను అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది. కాల్ కట్ చేస్తుంది చామంతి. ఇంకా అలా ఈవినింగ్ సన్మానానికి అందరూ హ్యాపీగా రెడీ అవుతూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా ఇంకా గుణ ఏమో చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. ఫెయిల్ అయ్యాను, కానీ ఆ చామంతి స్టేట్ ర్యాంక్ ఛీ ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు. ఇప్పుడు ఏం చేయాలి, ఆ చామంతి పరువు ఎలా అయినా తీసేయాలి అని చెప్పి ఇంకా గుణ చాలా సైకోటిక్గా ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే నిషా ఏమో రేయ్ ఫంక్షన్కి వస్తున్నావా అని అంటారు. ఎందుకు రాను, వెళ్ళాలి కదా, ప్రిన్సిపల్ సార్ ఆర్డర్ కదా, వెళ్ళి ఆ చామంతికి ఎడ్యుకేషనల్ మినిస్టర్ గారు అవార్డు ఇస్తుంటే 2 చేతులతో క్లాప్స్ కొట్టి నవ్వుతూ వద్దాం, అదే కదా మనకు మిగిలింది అని అంటాడు గుణ. నువ్వు చెప్పింది కరెక్టేరా, కానీ అది స్టేజ్ మీద అవమానపడేలా ఏదో ఒకటి మనం చేయాలి. అప్పుడు దాని కళ్ళల్లో వచ్చే ఏడుపుని మనం చూడాలి అని అంటుంది. నువ్వు చెప్పింది కరెక్టే, సరే ఏదో ఒకటి చేద్దాం, స్టేజ్ పైనే ఆ చామంతి పరువు పోయేలా ఏదో ఒకటి ప్లాన్ చేస్తాలే, సరేనా అని ఇంక చెప్తాడు చాలా ఈజీగా అయితే ఈ గుణ అయితే. సో ఇంకా అలా స్టేజ్ పై ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. అండ్ ద ప్రిన్సిపల్ విల్ బీ టేకెన్ ఎ పొజిషన్ యాజ్ హోస్ట్. సో హోస్ట్గా ఆయన ప్రిన్సిపల్ సార్ నిలబడి అందరికీ చెప్తూ ఉంటారు. ఈరోజు నాకు చాలా గర్వంగా ఉంది, ఎందుకంటే స్టేట్లో లా ఎగ్జామ్స్ అనేది కొన్ని లక్షల మంది స్టూడెంట్స్ రాస్తూ ఉంటారు. కానీ ధర్మ లా కాలేజ్లో చదివిన సాధారణ ఇంటి నుండి వచ్చి ఒక ఇంట్లో పని చేస్తూ పని మనిషిగా ఉంటూ ఒకవైపు చదువుకుంటూ తనని తాను నమ్ముకుంటూ ఎప్పుడు నిజం వైపే నిలబడిన చామంతికి స్టేట్ ర్యాంక్ రావడం అనేది నిజంగా నాకు చాలా గర్వకారణంగా ఉంది. చామంతి ఎప్పుడు తన హద్దులను దాటలేదు. చామంతి ఎప్పుడు అందరి మంచి కోసమే ఆలోచించింది. తను ఎప్పుడైతే మా కాలేజ్కి ఇన్ఛార్జిగా క్లాస్ లీడర్గా ఎప్పుడైతే ఎలక్షన్స్లో గెలిచిందో ఆ రోజే నాకు అర్థమైంది చామంతి అంటే ఏంటో అని. ఇంకా ప్రిన్సిపల్ అయితే స్పీచ్ ఇస్తూ ఉంటారు. ఆ స్పీచ్ని వింటూ ఉంటాడు గుణ. రేయ్ నేను చెప్పింది అర్థమైంది కదా అని అంటారు. అర్థమైందన్నా అని అంటారు. చూడండి, నేను చెప్పగానే లైట్స్ ఆఫ్ చేసేయండి, తర్వాత అని అంటే ఒక యాసిడ్ లాంటిది ఇచ్చి ఆ చామంతికి అందరి ముందు పరుగు పోవాలి, అర్థమైందా అని అంటారు. అర్థమైందన్నా అని వాళ్ళేమో కావాలనే ఒక లిక్విడ్ని తీసుకొని చామంతి దగ్గరికి వెళ్తూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా ఇంకా చామంతి ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా రావడంతో చామంతిని హ్యాపీగా బ్లెస్ చేస్తూ ఉంటారు. అదే టైంకి ఇంకా అలా నిషాకేమో కరెక్ట్గా ఈ వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. అప్పుడే ఇంకా గుణ ఏమో ఏంటి కరెక్ట్ టైంకి ఇంప్లిమెంట్ అయ్యేలోపు ఏంటి నువ్వు అని అంటారు. ఏంటంటావేంట్రా, నేను ప్రెగ్నెంట్ని కదా, మరి ఇలా నాకు వామిటింగ్స్ వస్తూనే ఉంటాయి, ఇదంతా నీ వల్లే ఛీ అని అంటుంది చామంతి. నిషా. ఇంకా వెంటనే గుణ ఎన్నిసార్లు చెప్పిందే చెప్తావు, అయినా ఇప్పుడు అదంతా ఎందుకు, అవును ఒకప్పుడు ఏదో జరిగింది, దాన్ని కవర్ చేసుకోవడానికే కదా ఈ ప్రయత్నాలన్నీ అనేసరికి అదంతా అక్కడికి వచ్చిన అప్పుడే అటువైపుగా వెళ్ళిన చంద్రిక వినేస్తుంది. విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. తన సెల్ ఫోన్లో వీడియో కూడా తీసుకుంటుంది చంద్రిక. రేయ్ ఆ పని తర్వాత చూడొచ్చు, ప్రేమ్తో ఎలా నిజం ఒప్పించాలో మా డాడీ తెలుసని చెప్పారు, కాబట్టి ముందు ఈ చామంతి పని, తర్వాత ప్రేమ్ నా కడుపులో పెడుతున్న బిడ్డకి తండ్రిగా ఒప్పుకునే పని, ఈ 2 అయిపోతాయి అని అంటుంది. అప్పుడు నేను చామంతిని చూసుకుంటాను అని ఇద్దరు హైఫై ఇచ్చుకోవడం క్లియర్గా చంద్రిక అయితే వీడియో తీస్తుంది. సో అలా ఇంకా స్టేజ్ పై చామంతిని అటాక్ చేయాలని వస్తున్న వాళ్ళని గట్టిగా పట్టుకొని ఇంకా చెయ్యి మెలితిప్పి కిందకి వంచి మరీ కొడతాడనమాట ప్రేమ్. ఒక్కసారిగా అందరు షాక్లో ఉండిపోతారు. ఏరా ఆడపిల్లలు స్వతంత్రంగా ఎదుగుతుంటే చూసి తట్టుకోలేకపోతున్నారా మీరు అని చెప్పి వాళ్ళని టప్ప కొట్టి చెంపలు పగలు కొట్టి బాగా కొడతాడనమాట ప్రేమ్. ఇంకా వాళ్ళేమో సార్ మమ్మల్ని క్షమించండి సార్, ఏదో తెలియక నీ వెనక ఎవడున్నాడో నాకు తెలుసు, వాడికి చెప్పు, ఇంకొకసారి చామంతి జోలికి వస్తే వాడి తోలు ఒలిచి వాడికే తినిపిస్తాం, గుర్తుపెట్టుకో అని చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తారు. ఇంకా పాపం చామంతి ఫెసిలిటేషన్ ఫంక్షన్ సన్మానం ఫంక్షన్ అయితే ఎలాంటి అడ్డు లేకుండా చాలా హ్యాపీగా ప్రశాంతంగా జరుగుతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత చంద్రిక హర్షవర్ధన్ దగ్గరికి పర్సనల్గా వెళ్ళి ఈ వీడియోని హర్షవర్ధన్కి చూపిస్తారు. గుణ అనే నిషా ప్రెగ్నెన్సీకి కారణం అని తెలుసుకున్న హర్షవర్ధన్ ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు. చంద్రిక అని అంటారు. అవును బాబు,
నేను అనుకోకుండా అటువైపుగా వెళ్ళాను. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే చూశాను. వెంటనే వీడియో తీశాను అని అనేసరికి ఈ వీడియోని పంపాల్సింది ఆ మినిస్టర్కి. ఎంత ఎంత గర్వం! నిజంగా ప్రేమ్ ఎలాంటి తప్పు చేయలేదని చెప్పినా ఎవరూ వినలేదు. ఎవరికి వారు పర్ఫార్మెన్స్ చేశారు. కానీ ఇప్పుడు అవేమీ కుదరవు. ఎందుకంటే ప్రేమ్ ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి అని చాలా గట్టిగా ఇంకా ఆ వీడియోనైతే క్లియర్గా చూపిస్తాడు తీసుకువెళ్ళి. ఇంకా ఒక్కసారిగా ఆ వీడియోని చూసి మినిస్టర్ అయితే షాక్లో ఉండిపోతాడు. వెంటనే నిషా దగ్గరికి వచ్చి నిజం చెప్పు, నీ నీ ప్రెగ్నెన్సీకి కారణం ఆ గుణగాడా అని అడుగుతారు. డాడీ అది ఏయ్ నిజం చెప్పు, గుణగాడా అని అడుగుతారు. అవును డాడీ అని అంటుంది. వెంటనే నిషా చెంప పగలగొడతాడు ఆ మినిస్టర్ అయితే. ఛీ, దుర్మార్గురాలా, పాపాత్మురాలా, ఎందుకు ఎందుకు ఇలా చేశావు? సరే, నీకు గుణ అంటే ఇష్టం, ఇద్దరు ప్రేమించుకున్నారు. అలాంటప్పుడు గుణాకిచ్చి పెళ్లి చేయమని అడగాలి. అంతేకాని ప్రేమ్ ఎందుకు ఇన్వాల్వ్ చేసావు? తప్పు, ఇది చాలా పెద్ద తప్పు. ఈ మినిస్టర్ ఎన్నో అన్యాయాలు చేసి మినిస్టర్గా రావచ్చు, కానీ ఎప్పుడూ ఇలా అవినీతి చేయలేదు, ఇలా ఎథిక్స్ లేకుండా లేడు. నీకు ఆ గుణగాడికే పెళ్లి చేస్తాను, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అని నిషాకి గుణాకే పెళ్లి చేయాలని ఫిక్స్ అయిపోతారు మినిస్టర్. ఇంకా డెసిషన్ విని ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది నిషా. ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు చామంతి, ప్రేమ్, హర్షవర్ధన్, చంద్రిక. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.